మరి పరిస్థితులు కానీ మన తలరాతను కానీ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది. దానిని ఏ రకంగా మనం మార్చుకోవాలి, మన జీవితాలను మనం వెళ్ళు తీసుకుపోవాలనే దిశగా సార్ ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఐఏఎస్ అధికారి ఈ విధంగా మేము చూడలేదు, ఈ విధంగా మాట్లాడితే వెళ్ళలేదు అనేటువంటి మాటలు మీరు చెప్పారు. నేను ఎన్నోసార్లు ఎన్నో ప్లాట్ఫామ్ల మీద ఎన్నో సభలలో చెప్పేది ఏమిటంటే, ఎవరైతే అధికార వ్యవస్థకి దగ్గరైతారో అధికారంతో పాటు సమాజాన్ని నుంచి వెనకాకి అంటే ఏ సమాజం నుంచి వస్తారో అధికారం రాగానే ఆ సమాజం నాకు సంబంధించింది కాదు అనేటువంటి వ్యవస్థ తయారైంది. ఇది ఒక రకమైనటువంటి సత్యం. అంటే ఇది మీరు నేనని కాదు, ప్రతి ఒక్కరితో వచ్చిన ప్రాబ్లం. ఎందుకంటే అధికారం అనేది, అధికారము, ఆ పవరు, ఆ పొజిషను, అది రాగానే మనిషి అనేటోడు ఏమనుకుంటాడంటే ఇంక నన్ను గెలిచే నేనేం తప్పిగా అంటే నన్ను ఓడించేవాడు లేడు అనేటువంటి ఒక మదాంధకారంలోకి వెళ్ళిపోతుంది. అది పవర్లో ఉన్నటువంటి తత్వం, అది మనిషిలో ఉన్న తత్వం కాదు, పవర్లో ఉన్నటువంటి తత్వం. సో దాని నుంచి బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి. రెండు, ఇందాక మీరు అన్నట్టు నేను ఎన్నో సభలలో ఎన్నో సమావేశాల్లో మనం చూసేది ఏమిటంటే, ఎవడైతే ఆడికి చేరుకుంటాడో వాటిలో మనలో ఉన్నటువంటిది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, వ్యత్యాసం ఏం లేదు. ఆడికి చేరుకున్న వాడికి చేరుకోని వాడి మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రయత్నాలు చేయకపోవడమే నేను అనేది. ప్రయత్నాలు చేసి సంఘటితమైనటువంటి ప్రయత్నాలు చేసినట్టయితే ఖచ్చితంగా ఆడికి చేరుకోవడం జరుగుతుంది. నేను ఎన్నోసార్లు ఇందాక రజక సంఘం నుంచి మీరు, లాండ్రీ సంఘం నుంచి మీరు, ఎన్నో సంఘాల నుంచి మీరు ఇటు వచ్చినారు. నేను చిన్న చిన్న ఉదాహరణలతో మీకు చెప్తాను. ఎందుకు ఈ అంటే ఈ వ్యవస్థలో మనకి మనం ఒక స్థానం ఎందుకు కల్పించుకోవాలని నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను. ఎక్కడైతే నిర్ణయాలు తీసుకుంటారో మనం ఎందుకు ఉండాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ అధికారి ఎదిగిన తర్వాత నాకు శ్రీనివాస్ గారు ఏసీపీ ఉన్నారు, వాళ్ళకు అర్థమవుతుంది. ఎక్కడైతే వ్యవస్థలో నిర్ణయాలు తీసుకుంటారో అక్కడ ఎందుకు ఉండాలి మనం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ప్రశ్నించుకోవాలి. ఎందుకు అక్కడ మనం చేరుకోవాలి అని అంటే, అక్కడ అధికారాలు అంటే అధికారం అంటే అక్కడ అధికారంతో పాటు అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు ఎవరి గురించి తీసుకుంటారు? నిర్ణయాలు తీసుకోవాల్సిన వచ్చినప్పుడు అయ్యా మరి కమ్మరోళ్ళ కోసం తీసుకున్నావా, కుమ్మరోళ్ళ కోసం తీసుకున్నావా, ఎవరు చాకరోళ్ళ కోసం తీసుకుందామా అనేటువంటి నిర్ణయాలు తీసుకునే సమస్య కూడా ఆడ వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అయితే నువ్వేం చేస్తావు? అయ్యా నావాడు కనీసం నేను కొంత హెల్ప్ చేసుకుంటా అనేటువంటి అభిప్రాయం, ఆలోచన నీ మధ్యలో తడతాడు. ఇందాక సార్ కూడా మీలో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏమిటంటే, చిన్ననాటి స్థితులలో ఇప్పుడు ఏ సామాజిక ఆర్థిక వ్యవస్థ నుంచి మనం ఆయనకు వచ్చినామో అది ఎప్పుడు మనతో ఉంటుంది. ఎవడైతే అది మర్చిపోతాడో వాడు మనిషి కాదు. ఎవడైతే దాన్ని గుర్తుపెట్టుకొని విస్మరించుకొని పునర్స్మరణ చేసుకుంటాడో వాడే మనిషి. సో ఇక్కడ నిర్ణయాలు తీసుకునే దగ్గర మనం ఉండాలి. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తాను, జూమ్ మీటింగ్లలో కూడా పిల్లలకు చెప్తా ఉంటాను, స్టూడెంట్ చెప్తా ఉంటాను, అందరితో మాట్లాడుతూ ఉంటాను. మా ఫాదర్ ఒక దిగువ మధ్య తరగతి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులలో టైలరింగ్ వ్యవస్థలో ఉండి మేము 5 అన్నదమ్ములు, ఒక చెల్లెలైతే అందరం చదివించింది. నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు అసలు నా దగ్గర ఫీజు కట్టుకునేటటువంటి కాలేజ్ ఫీజు 3,750 రూపాయలు. అది కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నేను ట్యూషన్లు చెప్పుకొని హైదరాబాద్లో నా ఫీజులు నేనే ట్యూషన్ల ద్వారా సంపాదించుకొని కట్టుకునేటువంటి స్కాలర్షిప్లు కూడా బతికేటోని. అయితే ఈ పరిస్థితుల నుంచి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మొన్నటి వరకు నేను పురపాలక సంఘాల కమిషనర్గా పనిచేశాను. అక్కడ పురపాలక సంఘాల కమిషనర్గా, స్టేట్ కమిషనర్గా పనిచేసినప్పుడు నా దగ్గర ఉన్న ఎంత బడ్జెట్ నేను నా కింద ఉండే 15,000 కోట్లు. అంటే ఎలాంటి పరిస్థితి నుంచి ఏడాదికి వచ్చినా నా ఫీజు నేను కట్టుకోలేనటువంటి పరిస్థితుల నుంచి స్టేట్లో ఉన్నటువంటి ఒక అతిపెద్ద డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేసి అక్కడ 15,000 కోట్ల నిర్ణయాలు తీసుకున్నటువంటి పొజిషన్కి అడిగిపోయినాం. సో చదువు అనేది మనిషిని ఏడు నుంచి ఏడి తీసుకెళ్తుంది.
వ్యవస్థ అనేది ఏ నుంచి ఏడి తీసుకుపోతుంది. నిర్ణయాలు తీసుకునేటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు సామాన్య మానవుడిని నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ పొజిషన్ తీసుకెళ్ళినప్పుడు ఎంతటి స్థాయికి తీసుకుపోతారు అనేది ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ ఇవన్నీ మాట్లాడుతూ నేను చెప్పేది ఏమిటంటే ప్రయత్నాలు. బీసీలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అని అంటే మన ఒకటి కులాల సంఖ్య పెద్దది, జనాభా సంఖ్య పెద్దది. ఎక్కడైతే ఈ ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థ తయారవుతుందో అక్కడ ఒకరికొకరు తోడ్పడేటటువంటి తత్వం మనలో లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్య. అది మనం అంగీకరించాలి. మనం అంగీకరించకుండా వాడు ఇది చేయట్లేదు, ఇది చేయట్లేదు, మనకి ఇదైతే లేదు, వాడు మనకు అట్లయితే లేదు, ఇట్లయితే లేదని ఎప్పుడైతే మనల్ని మనమే ఈ విషయాన్ని గుర్తించకుండా మనం తిట్టుకుంటామో అప్పుడు దానికి ఎదిగే ప్రశ్నే లేదు. 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే కేవలం 23 మంది బీసీలు ఉన్నారు. అయ్యా మీ జనాభా ఎంత? 52%. సకల జిల్లా సర్వేల ప్రకారం 52% జనాభా ఉంటే 23 మంది కేవలం ఎమ్మెల్యేలు. ఎందుకు అనేది ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నప్పుడు మనకు సమాధానం ఏం దొరుకుతుంది? పదే దొరికేటటువంటి సమాధానం ఏమిటనంటే మనం ప్రయత్నాలు చేయకపోవడం, అవకాశాలు మన వాళ్ళకి మనం కల్పించుకోకపోవడము, ఎవడైతే బీసీలు నిలబడతారో అక్కడ కొట్టుకోవడాలు. మీరు చూడండి, మీరు ఎంతమంది మీరు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళని మీరు చూసినట్టయితే ఆ పర్టికులర్ అగ్రవర్ణాలకు సంబంధించిన వాడు ఒక్కడు నిలబడి ఇంకోటి నిలబడతాను. చూడండి మీరు ఎన్ని తిరిగేసి చూడండి. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఒక పొలిటికల్ పార్టీ అని కాదు. అన్ని పొలిటికల్ పార్టీలలో ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి మనం. సో ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే కోఆర్డినేషన్ లేకపోవడం. మరి పలానా చోట అత్యధికంగా మనకి రజకులు ఉన్నారనంటే అయ్యా మనం అందరం కలిసి వాళ్ళ దాంట్లో నుంచి ఒక లీడర్ని తీసి వాళ్ళకి మనం ఓట్లేద్దాం అనేటువంటి తత్వం మనలో లేకపోవడం. సరే ఈడొక రజకుడిని పెట్టుకుందాం, ఆడో కుమరుని పెట్టుకుందాం, ఆడో సాలుని పెట్టుకుందాం అనేటువంటి తత్వము మనలో లేకపోవడం. ఈ సమాజాన్ని కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్ళలేకపోవడమే మనలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. రాజ్యాంగం మన కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి విద్యా వ్యవస్థలలో ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. విద్యా వ్యవస్థలో ఏ డిగ్రీ కాలేజీలో కూడా ఏ యూనివర్సిటీ పోవాలని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి దాంట్లో రిజర్వేషన్లే లేవు. ఎవరు అడుగుతారు అంటే మనం ప్రశ్నించకపోవడము, అడగకపోవడము, నోరిప్పి అయ్యా మాదే, మేమెంతమంది మాకేది అనేటువంటి కనీసం ప్రశ్నలు అడగకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తాయి. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఎవరు అడుగుతారు? ఎవరు ఈ దిశగా ఎవరు ప్రయత్నాలు చేస్తారు? లేకపోతే అయ్యా ఇప్పుడు మరి ఇవాళ ప్రయత్నాలు చేయాలి, ఇవాళ ప్రయత్నాలు చేస్తే ఇవాళనే నాకు ఏదో పదవులు రావాలా అని అనుకోవడం కంటే కేవలం ప్రయత్నాలు చేయాలి. నేను మీకు చెప్తున్నాను, ఈరోజు మనం ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, ఇక్కడ 30 మంది బీసీలు వచ్చారు. నేను మీకు చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా ఈ రోజు మనం పెట్టుకున్న ఈ సభ చాలు కొంతమందికి అర్థం కావడానికి. అయ్యా బీసీలంతా కలిసి ఏదో చేస్తాను వీళ్ళకి ఏదైనా చేద్దాం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, వాయిస్ పోతుంది. అందుకని ప్రయత్నాలు చేయడం మానకూడదు, ప్రయత్నాలు చేయాలి. నేను మీకు చాలా సింపుల్ ఉదాహరణలు చెప్తాను. నేను ఒక జిల్లా కలెక్టర్ ఉన్నా, సింగరౌలి అనే జిల్లా కలెక్టర్. ఒక అతి బీదరికం కలిగినటువంటి అక్కడ ఎక్కువగా ఉన్నది ఎస్సీలు, ఎస్టీలు. గోండ్లలో కూడా అత్యధికంగా బీదరికం. అత్యధికంగా ఎస్సీలు ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యే అయితే రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ కూడా రిజర్వ్ అన్నమాట ఎస్సీల కోసం. ఆయన 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే నాకు వచ్చి ఏం చెప్తాడంటే, సార్ ఇప్పుడంటే కొంచెం టైం చేంజ్ అయినా కానీ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినప్పుడు నన్ను కింద కూర్చుని పెట్టుకున్నాను. అలాంటి
సామాజిక వివక్షత ఉన్నటువంటి ఏరియాలో అక్కడ మొత్తం ఆడ 300 గ్రామాలు 300 గ్రామాలు ఉంటే ఒక్క డాక్టర్ లేడు ఆడ, ఒక్క డాక్టర్ లేడు, గవర్నమెంట్ డాక్టర్ లేడు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో డాక్టర్ లేడు. సో నేను ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాను, స్టేట్ గవర్నమెంట్ మాట్లాడి అయ్యా మనకి డాక్టర్ కావాలి, 300 గ్రామాలకి కనీసం ఒక్క డాక్టర్ అన్న కావాలి కదా. మనము ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి అన్ని చేసినా కూడా కానీ ఆ ప్రాంతానికి ఎవరు వచ్చేటప్పుడు కాదు. సో ఫైనల్గా నేను ఏం చేసిన అంటే వాళ్ళందరినీ కూర్చొని పెట్టాను, ఎవరో ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకునే ఒక ఇద్దరు దీని వాళ్ళకి స్కాలర్షిప్లా ఇంకేదన్నా, లేకపోతే మనం మీరే అందరు కలిసి ఇంత పోగు చేసుకుని వాళ్ళని డాక్టర్ని తీయండి, వాళ్ళని పట్టుకొచ్చి ఇండియా హాస్పిటల్లో పెడతాం అని అంటే అదే సంవత్సరం అదే ఏరియాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి ఒక మంచి అమ్మాయి ఉండే బాగా చదువుకుంది, ఆమె మొత్తం అందరూ పైసలు పోగు చేసి కోచింగ్ ఇప్పించి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్నాను. నేను అక్కడ కలెక్టర్గా ఉన్నాను. ఓ 4 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ అదే ఏరియాకి వచ్చి పనిచేయడం ప్రారంభించింది. సో నేను అనేది ఏమిటంటే ఇక్కడ ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు మనకేదో అవుతుంది మనకేదో జరుగుతుంది అనేటువంటిది మానుకోండి. మనలో ఎవరు ఉన్నారు, మనలో ఎవరు ఆ నేతృత్వం ఎవరిలో ఉందండి, అలాంటి నేతృత్వం మనలో ఎవరు ఉన్నారా మరి వాళ్ళకి కలిసి మనం ఇంత సహాయం చేద్దామా, వాటి ఎదుగుదలలో మనము పాల్పడదామా అనేటువంటి ఆలోచన చాలా అవసరం. ఇంకొకటి బీసీలల్లో పైసలు లేని వాళ్ళు లేరు, పైసలు ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది సమయంతో పాటు బీసీలలో పైసలు ఉన్న వాళ్ళు బాగానే తయారైంది. మీకు అమెరికాలోనా లేకపోతే ఇంగ్లాండ్లోనా లేకపోతే ఆస్ట్రేలియాలోనా లేకపోతే ఎక్కడికోపోయా లేకపోతే హైదరాబాద్లోనా రియల్ ఎస్టేటా లేకపోతే బిజినెసా ఉన్నారు. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఏమిటంటే నేతృత్వం అనేది మనం పెంపొందించితే ముందుకు వచ్చి సహకారం చేసేవాళ్ళు కూడా తయారవుతున్నారు. సో అందుకని ఈ నేతృత్వం అనేది మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను అనేది మర్చిపోవాలి, మనము అనేది మనం గుర్తుంచుకోవాలి. మనలో మనకు సంబంధించిన మన కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలు ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ముఖ్యంగా బీసీలకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎన్నడైతే మన మధ్యలో మనమే ఈ అధికారం కోసం మన మధ్యలో మనమే పోరాడతామో బయట వాడు వచ్చి ఖచ్చితంగా ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తారు. ఆయన మీరు ఇంకేమైనా చూసుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆర్గనైజ్ చేసుకోవడం, ఈరోజు ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ ఆర్గనైజ్ చేసుకోవడం అని అంటే అందరినీ కలుపుకొని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అందరితో మాట్లాడుకొని ఒక నిర్ణయాత్మకమైనటువంటి దిశగా పోయినట్టయితే నేనేమంటానంటే మా తల్లిదండ్రులు కష్టం నాకు మీరు అన్నట్టు మా ఫాదర్ చేసుకున్న పుణ్యానికి మేము ఐఏఎస్ ఆఫీసర్లు అయినాం. అయ్యా మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తే వచ్చే జనరేషన్ వాళ్ళనే కనీసం కొంచెం స్థితిగతులు మెరుగుపడి కొంత స్థాయికి ఎదగలుగుతారు. కానీ ప్రయత్నాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నేను మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఎన్నో ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వగలుగుతాను. నేను ఒక కలెక్టర్గా ఉండి ఇందాక బాబు చెప్పినట్టు పిల్లగాడు చెప్పినట్టు సత్యేంద్ర సింగ్ లోహియా అనేటువంటి ఒక లోహియా అంటే లోహార్ కాస్ట్ ఉత్తర భారతదేశంలో లోహార్లు అంటే ఇనుము పని చేసుకునేటువంటి కమ్మర్లు అక్కడ షెడ్యూల్ కాస్ట్లు వస్తారు ఉత్తర భారతదేశం. పిల్లగాడికి కింద 2 కాళ్ళు లేవు, చచ్చిపడిపోయినాయి అన్నమాట. పోలియో లాంటి జరిగితే సార్ నేను ఇట్లా బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను టైపింగ్ నేర్చుకోవాలి, నాకు కంప్యూటర్ లేదంటే ఆయనకి చూడగానే అర్థమైంది అనమాట. అరే ఈ పిల్లగాళ్ళు ఏదో కొంచెం ఉన్నది, కొంచెం చదువుకోవాలి, ఏదో చేయాలన్నటువంటి తపన ఉన్నది అనేది నేను ఒక పాత కంప్యూటర్ ఇప్పించిన. 6 నెలలు పోయిన తర్వాత వచ్చి సార్ నాకు జిల్లా పరిషత్ కార్యాలయంలో క్లరికల్ క్యాడర్లో నాకు ఉద్యోగం వచ్చింది. సరే అద్భుతం, ఎంత మంచి వచ్చి అడిగిన దానికి మనం హెల్ప్ చేసి మళ్ళీ ఏమన్నారు సార్ నాకు ఇంకో చిన్న హెల్ప్ కావాలంటే చెప్పు పిల్లగానంటే ఏంటనంటే సార్ నేను బాగా స్విమ్మింగ్ చేస్తాను సార్, నాకు కాళ్ళు చచ్చిపడిపోయినా కూడా నేను బాగా స్విమ్మింగ్ చేస్తాను అంటే మరి ఏం చేయాలంటే సార్ అక్కడ మన యూనివర్సిటీ ఉన్నాయి కదా, యూనివర్సిటీలో స్విమ్మింగ్ పూల్ ఉన్నది, ఆడ ఒక కోచ్ ఉన్నాడు, ఆయన మంచి కోచింగ్ ఇస్తాడు స్విమ్మింగ్ చేయడానికి, మీరు ఒక మాట చెప్తే చాలు ఆయన కోచింగ్ ఇస్తాడు అన్నాడు.
దాంట్లో ఉన్నదా అనేసి ఆయనకి నేను పంపించి ఒకసారి చూడు ఈయన నిజంగానే మంచిగా స్విమ్మింగ్ చేస్తారా లేదా అని అడిగిపోతే స్విమ్మింగ్ ఆయన డాక్టర్ నవాస్ అని ఉన్నాడు ఫిజికల్ ఎడ్యుకేషన్. ఆయన చూసి ఏమన్నా సరే సార్ మంచి స్విమ్మింగ్ బాగా చేస్తున్నాడు, మనము కొంచెం కోచింగ్ ఇచ్చి ఈయనకి కొంచెం మంచి ఫుడ్ ఇట్లా పెడితే మంచి లెవెల్కి ఎదుగుతాడు. సరే ఓకే కానీ దానికి మన ఖర్చు ఉంటే చూసుకుందాం అనేసి ఆయన చెప్పిన 6 నెలలు పోయిన తర్వాత సత్యం సింగ్ లోహియా స్టేట్ ప్లేయర్ అయిపోయాడు. ఇంకో 6 నెలల తర్వాత జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసింది. ఆ సంవత్సరం తర్వాత సార్ నేను ఆస్ట్రేలియా పోతాను, నేను అమెరికా పోతాను, నేను స్విమ్మింగ్ పార్టిసిపేట్ ద్వారా స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో పోతాను, నాకు కొంచెం సహాయం కావాలి అని అంటే అక్కడ ఇక్కడ ఏదో విధంగా చేసి మనం సహాయం చేస్తే ఇంటర్నేషనల్ స్విమ్మర్ అయింది 2 సంవత్సరాలు. అది అయిన తర్వాత మళ్ళా సార్ నేను ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ చేస్తాను. ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ అరే నువ్వు ఎట్లా చేస్తావా, అక్కడ చలినీళ్ళు అక్కడ వ్యవస్థ మన వల్ల కాదు అని అంటే లేదు సార్ ఒక్కసారి మీరు నాకు అవకాశం ఇప్పించింది అంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం. ఫస్ట్ అటెంప్ట్లో చేయలేకపోయాడు, మళ్ళీ ఇంకో సంవత్సరం ప్రయత్నం చేసింది. సెకండ్ అటెంప్ట్లో ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ చేసింది. తర్వాత క్యాటలీనా ఛానల్ అని ఇట్లాగని తెలుసు 7 గంటలు అడిగిపోయి ఛానల్ క్రాస్ చేయడం ప్రారంభించింది. దాని తర్వాత సార్ ఇంత నేను చేసినాను కదా, నాకు రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు వస్తుంది, ఒక చిన్న రికమెండేషన్, కానీ నేను ముందు నుంచి నేను చూస్తున్నాను కదా అని ఒక లెటర్ రాసి సామాజిక న్యాయం వ్యవస్థ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న వికలాంగులకు ఇచ్చేటటువంటి నేషనల్ ఉత్తమ రాష్ట్రీయ జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. అక్కడికి ఆగలేకపోయాడు సార్, ఇంకా నేను ప్రయత్నాలు చేస్తానని ప్రారంభించాను. దాని తర్వాత మొన్న దేశంలోనే అత్యున్నతమైనటువంటి అవార్డు అర్జున అవార్డు వచ్చింది. 7 సంవత్సరాలలో ఒక లోహియా సమాజానికి సంబంధించినటువంటి ఒక పిల్లగాడు అంటే నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే మనలో ఆనిముత్యాలు ఉంటాయి, సపోర్ట్ చేయాలి. అయ్యా లేదు లేదు నువ్వేం పోతావా, నేనే స్విమ్మర్ని అయితే నీకు స్విమ్మింగ్ చేసే కెపాసిటీ లేదు, నువ్వు ఎన్నడూ నీళ్ళలో దునికి నువ్వు స్విమ్మింగ్ చేయలేదు, కానీ నేనే అవుతా, ఏమన్నైతే నేనే అవుతా కానీ ఇంకొకడు కానీ అని అనేటువంటి తత్వాన్ని మనం మర్చిపోవాలి. వాడు స్విమ్మింగ్ బాగా చేస్తాడు, వాడిని సపోర్ట్ చేద్దాం. వాడు మంచిగా పరిగెడతాడు, వాడిని సపోర్ట్ చేద్దాం. వీడికి చదువుకునేటటువంటి మంచి తత్వం ఉన్నటువంటి డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా అంటే ఇందాక చెప్తున్నట్టు మనకి అన్ని రంగాలలో రావాలి. ఒక రంగంలోనే అయితేనే అన్ని అయిపోతాయని కాదు, మనకి విద్య, వైద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని వ్యవస్థలలో మన వాళ్ళు కావాలి. సో దీనికోసం నాకు అర్థమైన అంటే 20 సంవత్సరాలు నేను ఐఏఎస్ అధికారిగా ఉండి చూసిన వ్యవస్థలో ఏంటంటే ఇదంతా ఒక అంటే చేతులు కలుపుకోవడమే దీనికి సమాధానం. సో ఇందాక నేను సత్యం సింగ్ లోహియా ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్తో నేను కంక్లూడ్ చేసేది ఏమిటంటే మనం ఉన్నటువంటి వ్యవస్థలో కనీసం రోజుకు 4 కూర్చొని మాట్లాడుకున్నా దాని ప్రకంపనలు చాలా దూరంగా పోతాయి. ఏ విధంగా అయితే భూకంపం వస్తుందో, భూకంపం వచ్చినప్పుడు మొత్తం ఏరియాలో అంతా రాదు, ఒక చిన్న ఒక 1/2 కిలోమీటరు లేకపోతే 100 మీటర్ల అంతటి డిస్టెన్స్లోనే భూకంపం వస్తుంది, స్టార్ట్ అవుతుంది. కానీ దాని ప్రకంపనలు ఎంత దాకా పోతాయి. సో అందుకని బీసీలో ఆర్గనైజ్ చేయాలి అని అంటే కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఒకరినొకరు సహకరించుకోవాలి. నాలో ఏమైనా నాలో ఏమైనా తక్కువ ఉంటే ఎదుటివాడికి నేను చేయలేను, నువ్వు చేయి, నేనున్న సపోర్ట్గా. సంగం సూర్యారావు గారు ప్రతిసారి తన మాటలలో చెప్పేది ఏంటంటే మన ఓటు మనకి వేసుకుందాం అంతే, ఆయన ఏమన్నాడు, ఆయన చెప్పే దానిలో సింపుల్గా అయితే అంటుంది. సో ఈ సామాజిక ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటంటే మనలో బాగా చదువుకున్నాడంటే వాటిని ప్రోత్సహించాలి, నలుగురిలో తీసుకురాండి, సన్మానం చేయండి. పిల్లగాడు బాగా చదువుతున్నాడు, మన సపోర్ట్ కావాలా, మన కులాల్లో మంచిగా చదువుకుంటున్నాడు, ఏమైతావు నువ్వు రేపు, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, లేకపోతే సైంటిస్ట్ అవుతావా, నీకేం సపోర్ట్ కావాలి అనేది మనం చెయ్యాలి. వాడే రేపు మళ్ళీ వచ్చేసారి నేనేం చేయగలుగుతాను, వాడు చెప్పకపోయినా కూడా నువ్వు నలుగురికి హెల్ప్ చేయవా, సో ఈ వ్యవస్థ అనేది అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సామాజిక వ్యవస్థ, ఇప్పుడు మనకు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ఏదైతే తయారైందో ఇది కొన్ని
వందల సంవత్సరాల కొద్ది తయారైంది. దీన్ని మనం మార్చాలనుకుంటున్నాం. మనం మార్చాలనుకుంటే మనం వెంటనే 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు మొత్తం కింది కావాలి కింది కావాలంటే కాదు. మనం ఎంతటి సమిష్టి కృషి ఎంత గట్టిగా చేస్తామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానికి కండలు పెంచాలి, కండలతో పాటు ఈ బ్రెయిన్ కూడా పెంచాలి, ఈ మైండ్ని కూడా పెంచాలి. సో ఇది చేసినట్టయితే మార్పు అనేది మన జీవిత కాలంలో చూస్తాం. కనీసం ప్రయత్నాలు చేస్తే ఇంకో నెక్స్ట్ జీవిత కాలంలో మన ముందు ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్టయితే అంబేద్కర్ విధి విధానాలకి అనుగుణంగా, అదేవిధంగా జ్యోతిబా ఫులే, సావిత్రి ఫులే మీరు చెప్పినట్టు వీరి వ్యవస్థకి అనుగుణంగా బోళ్ళని మార్పులు వచ్చినాయి. ఆడ రాజ్యాధికారంలోకి వచ్చింది, మన ముందే మనం చూసినాం. సో అలాంటి వ్యవస్థ అనేది ఇక్కడ తీసుకురావాలంటే సమిష్టి కృషి, కలిసి ఆర్గనైజ్ చేసుకోవడం కలిగితే ఈజీలీ పాసిబుల్ అవుతుంది. కాదు అనేటువంటిది ఏమీ లేదు. సో మనమందరం కలిసి ప్రయత్నాలు చేద్దాం. అదే ఇది ఏంటంటే మనం తమ్ముడితో దాస్తో మాట్లాడుతూ మనకు వచ్చింది ఏంటంటే మనము వెనుకబడిన తరగతులు కాదు, వెనుకబడేటువంటి తరగతులు అంటే ఎంతో అద్భుతమైనటువంటి, అంటే కళాఖండాలు తయారు చేసేటువంటి ఒక కమ్మరి వెనుకబడిన వాడ, ఎన్నో అద్భుతమైనటువంటి అగ్గిపెట్టెలో కూడా చీరను నేసేటటువంటి ఒక పద్మశాలి వెనుకబడిన కూడా, కమ్మరి కుమ్మరి చాకలి, అంటే వీళ్ళు చేసినటువంటి కుల వృత్తులు, చేతి వృత్తులు, పని వృత్తులు ఇవన్నీ ఎంతటి నిష్ణాత ఉంటే ఆ రకానికి ఆ విధంగా ఎదగగలిగింది. ఆ నిష్ణాతత అనేది లేకపోతే ఎట్లా ఎదగలుగుతాం? సో దానికి వెనకబడిన తరగతులం కాకుండా వెనకబడినటువంటి తరగతులం కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా మనం ఖచ్చితంగా సమిష్టిగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మనము అన్ని రంగాలలో మన వాళ్ళు ఎదుగుతారు. ఈ ప్రకంపనలు చాలా దూరం మాకు ఖచ్చితంగా పోతాయి. మనందరం కలిసి పనిచేద్దాం. మరొకసారి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఐఏఎస్ ఆఫీసర్ పరిపూర్ణ అహర్ గారు అందరి మధ్యకి ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందజేసిన వారికి ప్రత్యేకంగా కూడా మన బీసీలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అదే రకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడికి ఈ రోజు మనం ఏంటంటే ఈ కార్యక్రమంలో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా లీడర్లు, అంటే ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల ఒక స్పృహ, ఒక అంటే పటిష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ కూడా ఏంటంటే మనం ముందుకు తీసుకుని పోయేది ఉంటే, మన ప్రయత్నాలను కొనసాగించేది ఉంటే సార్ చెప్పినట్టు తప్పగా కూడా ఒక మార్పు సంభవించేటువంటి అవకాశం ఉన్నది. కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయంటే మనం ఈ సమాజం లోపల కానీ రాజకీయ వ్యవస్థ లోపల కూడా ఏ రకమైనటువంటి మార్పులు తీసుకుని రావాల్సింది, ఆ దిశగా మనం ఏ రకంగా ముందుకు పోవాలనేది కూడా కొంతమంది అడిగి దానికి కూడా త్వరలో కూడా మనకు ఒక రకమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందబోతుంది. కాబట్టి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే వారు కూడా ముందుకు రావాల్సింది ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇప్పుడు సార్కి మనందరి తరఫున మార్పు విశ్వ గారు వచ్చేసి ఒకసారి సన్మానం చేస్తారు. అదే మా గౌరవంగా మేము మన టైం లేదు. నేను ఈనాడు అనుకోలేదు, ఊపిరి కూడా స్వేచ్ఛగా తీసుకోలేని నేను ఊపిరి పోస్తాను. కూడా చాలా మీరు పెద్దోళ్ళు రండి. కొంచెం ఎక్కువ వెడల్పుంటే అందరం వస్తాం, అటుంటేనే ఫోటో వస్తుంది. తీస్తాను ఎంత వెడల్పుంటే అంత మంచి. అందుకే అక్కడ కొంచెం లాంగ్ తీసుకుంటాం. రెండు దిక్కులు వీడియో తీస్తాం కంటిన్యూ. ఎవరైనా ఇండివిజువల్ గ్రూప్ వాళ్ళు వచ్చిన వాళ్ళు గ్రూప్ వాళ్ళు ఒక గ్రూప్ కూడా గ్రూప్ వైజ్ రండి. స్టూడెంట్స్ కానీ
వీళ్ళ ఫోటోలు సెట్ చేసి